ఇదే నేను ఫస్ట్ నాటడం. నేను వేరే వాళ్ళని కానీ అడిగినాను, అడిగింటే వాళ్ళు కానీ బాగుంటుంది అన్నారు. కాయ సూపర్ గానింది, పండు కానీ గింజ శాతం అట్టింది, పండు అట్టింది, వైరస్ కానీ తట్టుకునే శక్తి కానీ. అంటే ఈ సంవత్సరం వచ్చేసి నల్లి విపరీతంగా నల్లి త్రిప్స్ అధికంగా ఉన్నాయి. కానీ ఈ అధికంగా ఉన్న మిగతా వెరైటీతో పోల్చినట్లయితే మనది కొంచెం తట్టుకోగలదని నేను చెప్పగలుగుతా. మళ్ళీ దాని నా పేరు గోపాల్, నేను మీ నవధాన కంపెనీ ఎంప్లాయీని. నా హెడ్ క్వార్టర్స్ సాయి నంద్యాల. అయితే ఇప్పుడు మనం బనియానపల్లె మండలం జోలాపురం గ్రామంలో ఉన్నాము. ఫార్మర్ పేరు వచ్చేసి ఏం పేరునా? నా పేరు మా భాషనా? మా భాషనా? ఎట్లందన్నా? ఏ వెరైటీ వేసినావునా? ఇది నవదైన వాళ్ళది స్పంద నాటినాను. ఎట్లందన్నా? కాయ సైజు కానీ కాయ కలర్ కానీ కాయ కానీ పండు కానీ ఫుల్ వెరైటీగా ఉంది. చూపినట్లా సైజ్ చూపి. నేను కానీ వేరే వాళ్ళని అడిగినాను. ఇదే ఫస్ట్ నాటినది. ఎన్నికి రానా సూర్యన ముందుకు రట్ట నువ్వు ఎన్నికి రా. వచ్చేసి కాయ కానీ ఫుల్ అవుట్ ఉంది, గింజ శాతం కానీ బాగా ఫుల్గా ఉంది. అది చూడండి ఒకసారి రైతులకు ఇబ్బంది. అంటే మనం కాయ చంపుండి లోపల గింజ శాతం ఉండి తోలు మందం ఉండడం వలన అంటే మిగతా వెరైటీతో పోల్చినట్లయితే మన వెరైటీ వచ్చేసి అదనంగా వచ్చేసి ఎకరాకు వచ్చేసి 3 నుండి 4 క్వింటాలు దిగుబడి వచ్చే ఆస్కారం ఉంది. అందులో వచ్చేసి తెల్లగాయ కూడా లేదు. చూడండి, తెల్లగాయ కూడా లేదు. మన మచ్చ తెగులు కానీ లేదు, కాయ మచ్చ కానీ తెల్లగాయ కానీ ఏదే కానీ లేదు. అంటే పన్నెకాయ పన్నెట్టు చూడండి, స్టెప్ చూడండి. చేను వచ్చేసి ఫుల్ కాసి పడిపోయింది. తోట వచ్చేసి 4 అడుగులు పెరిగింది, 4 నుండి 5 అడుగులు పెరిగింది. చూడు ఒకసారి. మళ్ళీ ఇంకా ఇవేనా పెరుగుతుంది, చూసుకో. ఇంకా ఇవేనా పెరుగుతుంది. ఒకసారి చూపినా సరేనా? తోట చూపి ఒకసారి రైతులకు. మళ్ళీ ఇవేనా కానీ ఫుల్ కాసి పడిపోయింది. చూడు అయితే వేసుకోవచ్చు నాన్న. వెరైటీ ఎట్లా ఉంది ఏం కదా ఇబ్బంది కదా? 10 మందికి చెప్పగలుగుతాను. నేను కానీ ఫస్ట్ నాటడం ఇదే. నేను ఇంకోటి చేసినాను, జమ్మలగూడి వేరేలు ఎక్కువ వచ్చినాడంట. వాళ్ళని అడిగినాను, అడిగింటే ఇది బాగానే వచ్చింది, పంట నాటుకోవచ్చు అన్నారు. అన్నా కానీ మేము డౌట్తో కూడా నాటినాము. కానీ ఇప్పుడైతే మాకు ఫుల్ నమ్మకం ఉంది. 10 మంది రైతులు కానీ నాటుకునే కెపాసిటీ కానీ ఉంది. అది వెరైటీ నాటుకోవచ్చు. 10 మందికి చెప్పుకోగలుగుతారు, నాటుకోవచ్చు అని చెప్తున్నారు. నేను చెప్పగలుగుతాను, నాటుకోవచ్చు. కానీ అది నా నంబర్ వచ్చేసి 99 63 05 61 38. కాల్ చేసి కానీ ఒకవేళ నేను చేయను కానీ చూపగలుగుతాను, ఒకవేళ ఫోన్ చేసినా కానీ నేను చెప్పగలుగుతాను. అంటే రైతు వచ్చేసి మా మహబూబ్ భాష, రైతు పేరు వచ్చేసి రైతు సెల్ నెంబర్ చెప్పినాడు. ఏదైనా రైతులకు మిగతా ఊరు విలేజ్ రైతులకు ఏదైనా డౌట్ ఉంటే గానా చేను కూడా చూపిస్తాడు. డోన్ రూట్ కు ఇక్కడ చూసుకోండి. కాయ కానీ ఏం మళ్ళీ మచ్చ అనే కానీ లేదు, మచ్చ అన్న మాట కానీ ఎత్తగదు. మేము ఎక్కువ ఎస్పెసిఫిక్ నాడుతుంటే ఈ టైంకి సుమారుగా డ్యామేజ్ అవుతుండే, అయినా కానీ ఇంతవరకులో మాకు ఒక కాయ కానీ చూడరి, ఒక్క కాయ కానీ మచ్చ తెగులు అనేది కానీ ఏమన్నా ఉందేమో చూడరి. మచ్చ తెగులు అనేది మాట అనేది ఎత్తగదు. ఇది నవధాన, ఈ కంపెనీ వచ్చేసి నవధాన కంపెనీ. ఈ వారి వెరైటీ వచ్చేసి స్కంద. ఇది తేజలో లెంతి తేజ. కాయ అయితే నాటుకోవచ్చు, మళ్ళీ చేను అయితే అంత ఎఫెక్ట్గా అనేది. సరే ఓకే అన్న, మా భాష థ్యాంక్స్. ఇప్పుడు మన రికార్డ్ అయినా